ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎట్టకేలకు నిన్న స్పందించారు. ఎన్టీవీతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపుగా అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చిన అన్ని అంశాలకు సమాధానం చెప్పారు. సారాంశం చూసుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది కొంచెం అసాధ్యమైన విషయంగానే కనిపిస్తోంది. కానీ దాన్ని పరిశీలించాలని ప్రధాని నీతి ఆయోగ్ సూచించారు. కాబట్టి ఫైనల్ గా అది ఇచ్చిన రిపోర్టుతో ప్రధాని ఆర్థిక మంత్రి చేతుల్లో మాత్రమే ఉంటుంది. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటనలు కూడా కొంచెం అవగాహన లేకుండా చేసినవే అన్న రీతిలో వెంకయ్యనాయుడు కూడా ఒప్పుకున్న పరిస్థితి మనం చూసాం. అలాగే రాజధాని మీద కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు సింగపూర్ లాగో ఎందుకు హైదరాబాద్ లాగో ఉండాలి, మళ్ళీ అలాంటి తప్పే జరగడం, అలాంటి పొరపాటు జరగడం మంచిది కాదు. ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవడం కూడా మంచిది కాదని రీతిలో మాట్లాడుతూ అనేక అంశాలు ఆయన మాట్లాడారు. మరోవైపు 2 ఏళ్లు విజయోత్సవం సందర్భంగా ఎన్డీఏ పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటున్నారు. నేను ఉత్తరప్రదేశ్ లో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం ఆశాదీపం అని ఒక వ్యాఖ్య చేశారు. ఎక్కడైనా ఒక్క అవినీతి ఆరోపణలు చూపించగలిగే ప్రతిపక్షాలకు అవకాశం కూడా లేదు అని ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభమవుతోంది. 3 రోజుల పాటు జరుగుతుంది. భవిష్యత్తుకు దిశానిర్దేశంతో పాటుగా అనేక తీర్మానాలు ఇవాళ రేపు ఎల్లుండిలో ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ అంశాల్లో చర్చకు వెళ్దాం. మనతో పాటు ప్రస్తుతం లైవ్ షోలో జాయిన్ అయ్యారు గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. నమస్కారం గౌతమ్ గారు. వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత. కొద్దిసేపట్లో మిగతా గెస్టులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌతమ్ గారు, హోదా గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని రోజులుగా మనం ఎప్పుడైతే కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కానివ్వండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కానివ్వండి, పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల మీద అప్పటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. కానీ వెంకయ్య నాయుడు మాట్లాడాలని అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో నిన్న ఆయన మాట్లాడారు. అన్ని అంశాల మీద మనతో కూడా నేను మాట్లాడారు ఆయన. సో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా అన్యాయం జరగకూడదని వేళ హోదా అడిగాను. ఇవాళ ఏదో నన్ను దోషిగా మీరు అందరూ నా వైపు వేలు చూపిస్తున్నారు. నేను మాట్లాడిన తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. 14 ఆర్థిక సంఘం వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివరిస్తూ మాట్లాడారు. అంటే దాదాపు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హోదా ఇవ్వడం దాదాపు సాధ్యపడుతూ ప్రత్యేకంగా చూస్తాం అన్న మాటని కొంచెం అనఫిషియల్ గా చెప్పినట్టు అనుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ ఏంటి? ఒకటి, రాష్ట్ర విభజన సందర్భంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు వ్యక్తిగా రాజ్యసభలో ఆ రోజు బీజేపీ తరఫున అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారే చర్చల్లో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలకి ఆ రోజు పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఆ రాష్ట్ర విభజన తర్వాత జరిగే రాష్ట్రం కోసం, దాని అభివృద్ధి కోసం చాలా వేదంతో చాలా అద్భుతంగా మాట్లాడారని ఆయన అందరూ అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసిన దాంట్లో ఆయన క్లెయిమ్ చేసుకున్నది కూడా ఏంటంటే ఈ సవరణ ప్రతిపాదించింది, ఈ ప్రత్యేక హోదా అడిగింది అన్ని నేనే, బీజేపీనే అని ప్రచారం చేసుకుని ఒక మేనిఫెస్టో వేశారు. విభజన తర్వాత మేనిఫెస్టోలో 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఒక పుస్తకం కూడా వేశారు. వెంకయ్య నాయుడు గారు దీన్ని సాధించారని సన్మానాలు కూడా చేయించుకున్నారు విజయవాడలో. ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి గారి చేత అదే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా వెంకయ్య నాయుడు గారు ఈ స్పెషల్ స్టేటస్ పోరాడి సాధించారు, దాన్ని నేను అమలు చేస్తాను, ఢిల్లీని మించిన రాజధాని నిర్మించిస్తాను, ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ ఏమైతే ఇచ్చిందో చట్ట రూపంలో గానీ హామీల రూపంలో గానీ వాటి అన్నిటికన్నా ఎక్కువే చేస్తామని వారు చెప్పారు. చెప్పిన తర్వాత సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆశిస్తాము, వచ్చే బడ్జెట్ లో ఈ విషయాలన్నీ అమలవుతాయి అని ఆశిస్తాం. మొదటి బడ్జెట్ లేదు, రెండో బడ్జెట్ లేదు, మూడో బడ్జెట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్ట్నర్ గా ఎన్డీఏలో ఉండి ఆయన రెగ్యులర్ గా ఢిల్లీకి వెళ్ళి ఆయన చెప్తే జనం నమ్మరనో మరి ఎందుకో ఇదే అరుణ్ జైట్లీ గారి చేత చెప్పించారు. ఏమని, ప్రధానమంత్రి ఆ రోజు ఇచ్చిన హామీతో సహా, అంటే ప్రత్యేక హోదా, పోలవరం, ఈ రైల్వే మొత్తం హామీలు ఏవైతే ఉన్నాయో పన్ను రాయితీలు ఇవన్నీ సహా విభజన చట్టంలోని ప్రతి మాటని అమలు చేస్తామని చెప్పారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమలు చేస్తారని కదా. ఆ తర్వాత ఎప్పుడైతే బహుశా ప్రత్యేక హోదా అమలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీగా మంచి జరుగుతుందనే భావన వస్తుందనో ఏమనుకున్నారో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే విషయాన్ని, హోదాకే అర్హతలు లేవని మొదలుపెట్టింది వెంకయ్య నాయుడు గారు. మనం ఏమని చెప్పామంటే ఆ రోజు విభజన జరిగినప్పుడు ఆర్థిక లోటు ఉంటుంది కనుక ఒక రాష్ట్రం సస్టైన్ అవ్వాలంటే దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, ఆర్థిక లోటు అనే ఒకనొక అంశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, ఆర్థిక లోటు లేకపోవటం అనేది కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒకనొక కారణం ఉంది. ఆ వెసులుబాటు మేరకే ఆ రోజు ఇచ్చారు. సో ఈవేళ మరి మనం అడుగుతున్నది ఏంటంటే, ఇదే అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశారు, ఇదే బీజేపీ శాసనసభ్యులు ఆ తీర్మానాన్ని బలపరిచారు. ఈవేళ తెలుగుదేశం మహానాడులో మేము తీర్మానం చేస్తామని మనం న్యూస్ చూస్తున్నాం. అంటే ప్రత్యేక హోదా అవసరం లేదని మాట్లాడేవాళ్ళు
అసెంబ్లీలో తీర్మానాన్ని ఎలా బలపరుస్తుంది బీజేపీ? ఆయన కాంగ్రెస్ మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ కాంగ్రెస్ మీద అవి మాట్లాడదాం. కాంగ్రెస్ మీద రాజకీయ విమర్శ వదిలేయండి. కనుక వెంకయ్య నాయుడు గారిని మనం టెక్నికల్ పాయింట్స్ కాంగ్రెస్ మీద విషయాలకి నేను చెప్తా. వెంకయ్య నాయుడు గారిని మనం కోరుతుంది ఏంటంటే, మీరు మాటకారి, మేధావి, తమ్మిని బిమ్మిని చేయగలరు, కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంత మోసం చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా స్పష్టం చేసుకున్నా, తెలివి అన్ని వేళలా, అతి తెలివి అన్ని వేళలా పనికిరాదు. వెంకయ్య నాయుడు గారికి నిజాయితీ ఉంటే చట్టంలో లేదు అని చెప్తున్నారు. బహిరంగ చర్చ పార్లమెంట్ లో ప్రధానమంత్రిని అనౌన్స్ చేయమనండి, చేయడు. బయట మాట్లాడుతున్నాడు ఈయన. చట్టం చేయాల్సిన అవసరం లేదని అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. వారికి తెలిసి ఆ విషయం కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో, కేబినెట్ నిర్ణయంతో అమలయ్యాయి గత 11 రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసింది, దాన్ని అమలు చేయటమే చేయాల్సిన పని. వేణుగోపాల్ గారు, మీ వర్షం. ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య. వెంకయ్యనాయుడు గారు ఉదయమే కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిచిన సందర్భంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. అది 5 సంవత్సరాలకి అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో మళ్ళీ రాజ్యసభలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఉత్కంఠగా చూశారు. ఈ రాష్ట్రం విడిపోతుంది, ఈ రాష్ట్రం ఉన్న లోటు బడ్జెట్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యలకి ప్రత్యేకంగా ఆ రోజు చాలా ఎక్కువగా ఆశించింది ఏంటంటే యువకులు ఉద్యోగ ఉపాధి హామీల కోసం, అవకాశాల కోసం ఆలోచన చేసిన సందర్భంలో వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పుడు మేము గతంలో కూడా అనుకున్నాం. మనం షిండే గారు అన్నారు ఉదయం 5 సంవత్సరాలు ఒప్పుకుని మరి 10 సంవత్సరాలు. అప్పుడు జనాల్లో ఏ భావం కలుగుతుంది? మన వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో కీలకమైనటువంటి వ్యక్తి, మన తెలుగువాడు, మన కోసం ఈ రోజు ఈ ప్రతిపాదన చేసి ప్రత్యేక తరగతి హోదా ఈ రాష్ట్రానికి సాధిస్తాడనేటువంటి నమ్మకం వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. మీరు గమనించండి, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఎంత అండి, ఒక 5 లక్షల ఓట్లే తేడా, 1.75 1.85 ఓట్స్ తేడాతో గెలుపొందడానికి కారణం. అంటే గెలిచిన తర్వాత, గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అనేటువంటిది అంటే వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారికి తగదు. ఎందుచేత ఆయనకు తెలుసు కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారు. అటువంటి వ్యక్తి 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రత్యేక తరగతి హోదా కోసం మీరు ఆలోచించండి, ప్రతి నెలలోనే ఎక్కడో చోట దీని మీద ఉద్యమం జరుగుతుంది. రైట్, మాట్లాడదాం. మా వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. సుధీష్ రాంభట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. రాంభట్ల గారు నమస్కారం అండి. ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నేత వెంకయ్య నాయుడు స్పందించారు. మీకు తెలియదు కాదు, పార్లమెంట్ లో ఏదైతే వ్యాఖ్యలు చేశారో కేంద్ర సహాయ మంత్రులు, ఆ తర్వాత నుంచి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ సందర్భంలో వెంకయ్య నాయుడు మాట్లాడడానికి సంబంధించి కూడా కొంతమంది ఒక రకమైన విశ్లేషణ చేస్తున్నారు. మహానాడులో తీర్మానం చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగిందా? సరే, సందర్భం ఏదైనా కానీ దాదాపుగా వెంకయ్య నాయుడు కూడా కేంద్రం మనసులో ఏముందో చెప్పేసినట్టేనా? ఫస్ట్ క్వశ్చన్. చాలా స్పష్టంగా నిన్న చెప్పారండి. అప్పుడున్న పరిస్థితుల్లో ఆవేళ నేను చేయగలిగింది చేశాను, అదేదో తప్పన్నట్టుగా ప్రజలు వాళ్ళు కొంతమంది ప్రజలంటే మా ప్రతిపక్ష మిత్రులు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ రిఫర్ చేశారు కాబట్టి ఫైనల్ నిర్ణయం కోసం వేచి చూద్దాము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత ముందర కూడా ఆయన చెప్పారు, నిన్న మళ్ళీ అదే విషయం చెప్పారు. అయితే నిన్న కొంచెం భాష మారి ఉంటుంది, మనకు అది క్లారిటీ కింద అనిపించున్నారు. అంటే ఇంకా ఆశలు అటు ఇటు అంటే కొంచెం సజీవంగా ఉన్నాయనుకోవచ్చా? ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని నీతి ఆయోగ్ చెప్పారు. నేను పదే ఒకే విషయం చెప్తూ వచ్చానండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రత్యేక హోదా వస్తే అదేదో పెద్ద ఫండ్ వస్తుంది అనుకోవడం మనం కరెక్ట్ కాదు. అది వచ్చినా రాకపోయినా కానీ కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అందవలసింది మనం ఊహించిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కట్టుబడి ఉంది. అది ఆ కమిటీ అయ్యి ఉంది. ఎన్నికల ముందర మేము హామీ ఇచ్చాం, హామీ తప్పకుండా నెరవేర్చుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది. మరొక మాట చెప్పారు, రాజధానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు వెంకయ్యనాయుడు గారు. అవును, అది ప్రజలందరి మనసుల్లోనూ ఉన్న భావనే. ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ లో చేసిన పొరపాటు, హైదరాబాద్ లో ఏ రకంగా అభివృద్ధి కేంద్రీకృతం అయ్యి తర్వాత విభజన సమస్య హైదరాబాద్ ముఖ్య సమస్యగా మారటం, ఇవాళ హైదరాబాద్ కోల్పోయి ఉన్న భావన రాష్ట్ర ప్రజల్లో ఉండటం, భవిష్యత్తులో తప్పు జరగకూడదు కాబట్టి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ చేస్తే మంచిది అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అదే భావన. కానీ ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా సుధీష్ గారు? గతంలో ప్రధాని హామీ ఇచ్చినప్పుడు ఢిల్లీని మించిన రాజధాని
జరగడానికి బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పడాన్ని మరి ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇవాళ కూడా దానికి కట్టుబడే ఉందండి భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ నిర్మించిన రాజధాని నిర్మించినా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే అమరావతితో పాటు మిగిలిన నగరాలు కూడా అభివృద్ధి చేస్తే మంచిది అన్న భావన ఆయన వెలువచ్చారు తప్పితే అమరావతిని అభివృద్ధి చేయకుండా అలాగే ఉంచేసింది నేను ఎక్కడ చెప్పలేదు. అమరావతితో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తే మంచిది అని ఆయన మాత్రం ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే మనం ఏదో సింగపూర్ తోటో మలేషియా తోటో మనం కంపేర్ చేసుకునే అవసరం లేదు. మనకేమి కావాలి, మన ప్రాంతీయంగా మన అవసరాల దృష్ట్యా మన రాజధానిని తీసుకోవడం మంచిది అన్న భావన ఆయన వెలువచ్చారు తప్పితే దాన్ని మనం ఏదో తప్పుడు అర్థంలో చూడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. అంటే ఇంకొంచెం చిన్న క్లారిటీ ఇవ్వగలుగుతారు సుధీష్ గారు? నేను వెంకయ్యనాయుడు గారు చెప్పిన దానికి దాదాపుగా అంటే నీతి ఆయోగ్ కి ప్రధాని సూచించారు దీని మీద అధ్యయనం చేయమని అని చెప్పి. సో దీని మీద ఫైనల్ అథారిటీ ఇంక చెప్పాల్సింది ప్రధాని కానీ అరుణ్ జైట్లీ కానీ అని చెప్పారు. సో దానికి ఇంకా చాలా సమయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే దాదాపుగా మీరు చెప్తున్న వెర్షన్ ని అధికారికంగా ఒక స్టేట్మెంట్ నేను ఒక ఇప్పించే అవకాశం ఉందా? ఒక నిమిషం దీనికి సమాధానం చెప్పే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు సుధీష్ గారు. ఒక నిమిషం నీతి ఆయోగ్ లో రిఫరెన్స్ లో ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించి రిఫరెన్స్ ఏమైనా మీద ఉందా అని అడిగితే అలాంటి రిఫరెన్స్ మాకేమీ లేదని చెప్పింది నీతి ఆయోగ్. ఎందుకు ప్రజలకు అబద్ధం చెప్తాం? రైట్ సుధీష్ గారు చెప్పండి. ఇప్పుడు నీతి ఆయోగ్ కి ఏదో కీపింగ్ ద ఎండ్ ఇన్ మైండ్ ఈ రకంగా మీరు అభిప్రాయం చెప్పండి అని ప్రధానమంత్రి గారు రిఫరెన్స్ ఇవ్వలేదు. చాలా సైంటిఫిక్ గా అనలైజ్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అనుకుంటే బాగుంటుంది మీరు స్టడీ చేసి మీ రికమెండేషన్స్ ఇవ్వడం చెప్పడం జరిగింది. కాబట్టి నీతి ఆయోగ్ ఏం రికమెండేషన్స్ ఇస్తుందో వేసి చూద్దాం. దాన్ని బట్టి ఆవేళ ఫైనాన్స్ మినిస్ట్రీ అరుణ్ జైట్లీ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేసి చూస్తే బాగుంటుంది. దాని మీద స్పెక్యులేట్ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సుదీప్ గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడిన సందర్భంలో చెప్పండి. అమరావతి నిర్మాణం అనేది ప్రజల ఆకాంక్ష అన్నారు. అవును, ఈ రాష్ట్రంలో అంటే కేవలం ప్రతిపక్షాలు ప్రజల వాణిని వినిపిస్తున్నాయి తప్ప ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆకాంక్ష. ఆ రోజు మరి వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఓట్లు వేశారు, గెలిపించారు. మీకు భాగస్వామిగా తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చోబెట్టారు. ఇవాళ మీరు వాస్తవం చెప్తున్నారు, అమరావతి నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు, ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, దాని ద్వారా అభివృద్ధి జరుగుతుందని. కానీ ప్రత్యేక తరగతి హోదా మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఒకసారి మీరు విడిగా అంటే ఇవాళ లైవ్ లో చెప్పలేకపోయినా కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా వద్దని ఎవరైనా చెప్పగలరా? ఒకసారి మీరు చెప్పండి. నేను వేణుగోపాలకృష్ణ. నిజంగా కనుక మీరు ప్రజల వారిని ప్రజల ఆకాంక్షని వ్యక్తించదలుచుకుంటే విభజన సమయంలో మీ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా ఆదాలు ఎందుకు? నేను వేణుగోపాలకృష్ణ ఇప్పుడు అడిగింది వైసీపీ ప్రతినిధులు గారు. సమాధానం చెప్పండి ఎవరో ఒకళ్ళు. నమస్తే అండి. అంటే టీవీ ముందర లేను, సారీ చెప్పండి. ఇప్పుడు తర్వాత రెండో విషయం ఏంటంటే ఆవేళ ఎవరు మాట్లాడకపోయినా కానీ ఆవేళ ఆఖరి నిమిషంలో ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేసింది కేవలం వెంకయ్య నాయుడు గారు మాత్రమే. చేసింది మేమే అంటారు, ఈవేళ వద్దని మీరే అంటారు కదా. ఇది ఎలా మ్యాచ్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏదో ఒకటి నిజం అవ్వాలి, రెండు ఎలా నిజం అవుతాయి? ఏమండి కాదు, ఆ రోజు చేసింది ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారని అంటారు, ఈవేళ వద్దంటుంది వెంకయ్య నాయుడు గారు లేదా భారతీయ జనతా పార్టీ. ఈ రెండు ఏదో ఒకటి నిజం అవుద్ది కానీ రెండు నిజం. ప్రజలు మోసపోయారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాధలో ఉన్నారు. రైట్, ప్రజలు బాధలో ఉన్నారు, ప్రజల్ని ఆదుకోవాలి అని ఆలోచన చేసింది కూడా భారతీయ జనతా పార్టీయే. ఏమిటి వాళ్ళు బాధ తీర్చే పని చేయట్లేదు, వేరే మార్గాలు చూపిస్తున్నారు తప్ప. వాళ్ళకి చెందిన పార్లమెంటేరియన్స్ కానీ ఆవేళ ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది నా ప్రశ్న. ఒక్క నిమిషం సుధీష్ గారు, నిజంగా మీరు ప్రజల తరఫున పోరాడుతూ ఉంటే ఒక్క ఎంపీ అయినా కానీ ఆవేళ ఇవాళ మీరు రాజకీయం చేయదలుచుకున్నారు కాబట్టి చేస్తున్నారు తప్పితే అనేది నా ప్రశ్న. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది నిజంగా ప్రజలకి ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి. ఇప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి దానివల్ల వచ్చే అభివృద్ధి కానీ అంత ఉపయోగం ఇప్పుడు లేదు కాబట్టి దానివల్ల వచ్చే ఇవాళ కూడా బీజేపీ ఆలోచిస్తుంది తప్పితే ఇవాళ కూడా మీరు ఎవరు కూడా అవును దానివల్ల ఇవాళ ఉపయోగం లేదు, ఇవాళ ఇంకా ఇది చేస్తే బాగుంటుంది. ఆ రోజేమో ఉపయోగం ఉంది, ఈ రోజు ఉపయోగం లేదు. సుధీష్ గారు ఒక్క నిమిషం అండి, పార్టీని విమర్శ చేయలేదు అక్కడ. ఒక్క నిమిషం సుధీష్ గారు ఒక్క నిమిషం అండి.
నిన్న వెంకయ్యనాయుడు గారు చెప్పిన అంశాల నుంచి ప్రస్తావిస్తున్నాను నేను. 11 రాష్ట్రాల్లో ఆల్రెడీ అమల్లో ఉన్న ప్రత్యేక హోదా వల్ల ఆ రాష్ట్రాలు ఇవాళ ఏ స్థానంలో ఉన్నాయో మనకు తెలుసు. పాయింట్ నెంబర్ 1. రెండోది, బీహారు ఇటు లేకపోతే వెస్ట్ బెంగాల్ లేకపోతే తమిళనాడు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పాయింట్లు కూడా నేను వెంకయ్యనాయుడు గారు చెప్పారు. ఎప్పటి నుంచో మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రత్యేక హోదా. అది వెంకయ్యనాయుడు గారికి తెలియని విషయం కాదు, మీకు తెలియని విషయం కాదు. ఇది ఆయన ఫ్లోర్ లో అడిగే సమయానికే. సో ఈ అంశాలన్నీ అప్పుడు పరిగణనలో ఎందుకు లేవు అనే ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అవన్నీ చెప్తూనే ఆయన ఆఖరిలో ఇంకొక విషయం కూడా చెప్పారు. నేను అందుకే ఆవేళ దీన్ని చట్టంలో పెట్టమని పోరాడాను. రాజ్యసభలో మీరు పాస్ చేస్తే లోక్సభలో పాస్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెప్పాను. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆవేళ వినలేదు. ఆవేళ చట్టంలో పెట్టవలసిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వాదించారు. అలా వాదించిన వాళ్ళు ఇవాళేమో రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ ద్వంద్వ వైఖరి బయటపడుతోంది. నేను ఆవేళ చేతనైనంత చేశాను, ఇవాళ కూడా చేతనైనంత చేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేం చేయాలో దాని గురించి అన్ని చేస్తూ ఉన్నాము అని కూడా స్పష్టంగా చెప్పారు. అంచేత మనం ఏదో ఒకే విషయం పక్కకు తీసి చదివితే అది కరెక్ట్ కాదండి. ఏదో రాముని తోక పిచ్చినట్టుగా ఉంటుందండి. రాముని తోక పివరండి ఇట్లని అంటే రాముని తోక పివరండి ఇట్లని అని ఈ ప్రత్యేక తరగతి హోదా విషయంలో భారతీయ జనతా పార్టీకి కానీ వెంకయ్యనాయుడు గారికి కానీ మాటలకి విశ్వసనీయత లేదు ఈవేళ. ఎందుకంటే అది ప్రజల్లోకి చేరింది, వాస్తవాలు కూడా ప్రజలకు వెళ్ళాయి. కనుక ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు చెప్పినా మేమే ప్రత్యేక హోదా తెచ్చామంటారు, ప్రత్యేక హోదా వద్దనంటారు, ప్రత్యేక హోదాలో ఉపయోగం లేదంటారు. ఇన్ని విషయాలు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ మాటలకు కానీ లేదా వెంకయ్యనాయుడు గారు కానీ ఈ విషయంలో కనీసమైనటువంటి విశ్వసనీయత లేదు. ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే ఈవేళ 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తే, పన్ను రాయితీలు కూడా ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, అవకాశం ఉంది. కనుక ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. మీకు దాంట్లో ప్రధానమంత్రి గారి చేతిలో ఉంది అని చెప్తే మళ్ళీ ఇంకో నిజం చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడే అబద్ధాలనే కదా, ఇవన్నీ మాట్లాడే అబద్ధాలనే కదా. రిషి గారు, నేను అబద్ధాలు చెప్తానే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారన్న విషయం గమనించుకోవాలి. ఎందుకంటే ఏం అబద్ధాలు చెప్పండి ఒక మాట. ఒక చిన్న సబ్మిషన్ సార్, చెప్పండి. ఇవాళ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఉపయోగం లేదని దేశవ్యాప్తంగా మేధావులందరూ చెప్తున్న విషయం. కావాలంటే మీరు ఎవరైనా ఎకనమిక్స్ సుధీష్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనతో జూపూడి ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో మహానాడు దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి మనకు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. ప్రభాకర్ గారు, నిన్న వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదాకు సంబంధించి వాళ్ళు సుదీర్ఘంగా మనతో మాట్లాడారు ఎన్టీవీతో. దానికి సంబంధించి చర్చలో మనం ఉన్నాం. దాదాపుగా ఇవ్వడం అసాధ్యం అనే విషయాన్ని తేల్చారు. అంటే ఇన్నాళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్న వ్యక్తి నిన్న మాట్లాడారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? ప్రభాకర్ గారు ఇక్కడ ఇవన్నీ కూడా ఎలక్షన్ ప్రామిసెస్. ఏదో ఒకరి కన్నీళ్లు తోడటం కోసమో లేకపోతే ఇంకొకరిని మనం అన్యాయంగా వినపడుతుందండి. వినపడుతుందా? చెప్పండి చెప్పండి ప్రభాకర్ గారు, వినిపిస్తోంది. మాట్లాడండి. ఏ గారు మాట్లాడండి ప్రభాకర్ గారు. హలో 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 ప్రభాకర్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. నా దగ్గర టీవీ లేదు ఇక్కడ. ఇది ఎలక్షన్ ప్రామిస్ అండి. ఇది ఎలక్షన్ ప్రామిస్ కన్నా రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పార్లమెంట్ సాక్షిగా వెంకయ్యనాయుడు పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడిన విధానం ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉంది. ఇంకా వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి డిఫికల్టీస్ని నార్త్ ఇండియాతోటో లేదా సౌత్ ఇండియా రాజకీయ పార్టీలతోటో వీటిని దయచేసి ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో పార్లమెంట్లో మనం చెప్పిన దాన్ని మనం పక్కెళ్ళిపోయి ఏదేదో మళ్ళీ మాట్లాడుకుంటే ప్రజలు కూడా రాజకీయ పార్టీని నమ్మే పరిస్థితిలో ఉండరు. సో వాట్ ఎవర్ ఈ సైడ్ ఇన్ ద పార్లమెంట్ ఇట్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ డాక్ట్రిన్ ఆఫ్ లా. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎన్నికల సమయంలో మనం ఫ్రెండ్లీ అలయన్స్లో ఉన్నాం. ఈరోజు అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తెలుగుదేశం పార్టీ మర్చిపోవద్దు. కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా పదే గుర్తు చేయాలనుకుంటున్నాం. వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఖచ్చితంగా సెంటిమెంట్ ఉన్నది. ఈరోజు నిన్న మాకు వినపడినటువంటి వాయిస్ ఏంటంటే ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాం, అవసరమైతే దాన్ని ఎంత దాకైనా తీసుకెళ్తాం అంటే వాట్ ఈజ్ యువర్ డిఫికల్టీ? వీ డోంట్ అండర్స్టాండ్.
దాని ప్రత్యేక హోదాని ఎందుకు పిలవలేకపోతున్నారు? సెంట్రల్ స్టేటు ఈరోజు వేరువేరుగా మేము చూడదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి మన రిలేషన్ కానీ ఫెడరల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని పరిగణలోకి తీసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎస్, ప్రత్యేక హోదా కావాల్సిన అవసరం ఉంటుంది. వెనుకబడ్డటువంటి ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా నుండి మాలాంటి జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం, వీటన్నిటిని డెవలప్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ డెవలప్మెంట్ మోడల్? ఇది ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్, ఇంకోటి లేదనేది అర్థమవుతా ఉంది. గతంలో ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్కి నీతి ఆయోగ్ లేదు, ప్లానింగ్ కమిషన్ లేదు, ఓన్లీ క్యాబినెట్ హాస్ టేకెన్ ఎ డెసిషన్. మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రజలకి కట్టుబడి రెస్పాన్సిబిలిటీగా లేకపోతే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ కాపాడుకోవాలని మేము కోరుతా ఉన్నాం. కొంతమంది బీజేపీ నాయకులు కూడా సోదరులు అడుగుతా ఉన్నారు, మీరు లెక్కలు చెప్పడం లేదు, మేము ఇచ్చిన డబ్బులు. రైట్, సుధీష్ గారు, మీరు జూపుడి గారు చెప్పిన పాయింట్స్ విన్నారా? రైట్, లెట్ మీ సమ్మరైజ్ అండి. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటంటే, అవేళ ప్రామిస్ చేసిన తర్వాత ఇవాళ అక్కడ మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ మేము అధికారంలో ఉన్నాము, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద కూడా ఉంది. కాబట్టి నీతి ఆయోగ్, 14th ఫైనాన్స్ కమిషన్ అనే పేర్లు చెప్పకుండా ఇది కేవలం ఒక పొలిటికల్ డెసిషన్ లేదా ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ గా దీన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది అని ఆయన చెప్తున్నారు. ఆవేళ ప్రామిస్ చేసింది భారతీయ జనతా పార్టీయే. ఆవేళ దానితో టీడీపీ కూడా భాగస్వామ్యం లేదు. ఆవేళ టీడీపీ ఎంపీలు కూడా రాష్ట్రంలో ఒక మాట మాట్లాడలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ దాని మీద పోరాడింది. అంచేత భారతీయ జనతా పార్టీ మాత్రం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రానికి ఏం చేస్తే మంచిది అనేది ఆలోచిస్తుంది కేంద్ర నాయకత్వం. తప్పకుండా రాష్ట్రానికి ఏది కావాలో చేస్తుంది. అది ప్రత్యేక హోదా రూపంలో చేస్తుందా, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో చేస్తుందా, ఇంకా వేరే రకంగా చేస్తుందా అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆవేళ అడిగిన వాళ్ళు వీళ్ళెవరికి కూడా, ఆవేళ మాతో పాటు పోరాడిన వీళ్ళెవరికి కూడా ఇవాళ మమ్మల్ని అడిగే హక్కు కానీ అధికారం కానీ. ఆయన ఏమంటారంటే, దానికే మీరు ప్రత్యేకంగా చూస్తామనో లేకపోతే ప్రత్యేకంగా ఎక్కువిస్తామనో చెప్పేదానికి ప్రత్యేక హోదా అనే టైటిల్ ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం అని అడుగుతున్నారు. ఆయనకి సమాధానం, వాట్ ఈస్ యువర్ డిఫికల్టీ? సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం, ప్రజలకు మేము ఏం చేస్తున్నాం మేము ప్రజలు వివరించుకుంటాం. త్వరలోనే మా కేంద్రం నుంచి మా మంత్రులందరూ కూడా వస్తున్నారు. 2 ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా మేము ప్రజలకే బహిరంగంగా వివరించదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు ఎంత చెప్పినా కూడా చెవిటివాడముల శంఖం ఊదినట్టుగా. ప్రతిపక్షం కాదు కదా అడిగింది, మీ మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం. సుధీష్ గారు అడుగుతోంది ప్రతిపక్షం కాదు, మీ మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం. వాళ్ళు మిత్రపక్షం ఎలయన్స్ పార్ట్నర్ అయితే వాళ్ళని అర్థం కాలేదు సుధీష్ గారు. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైనా ఉంటే క్లోజ్ డోర్ లో డిస్కస్ చేసుకుంటాం, కానీ మేము మిత్రపక్షంతో బహిరంగంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. రైట్ రైట్ సుధీష్ గారు, దీన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడు. ఇరు పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు మోసగిస్తున్నాయి. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎన్నిసార్లు విషయం చెప్పినా దాన్ని కావాలని ఎక్కువగా రాజకీయం చేస్తున్న పార్టీలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో. దానివల్ల వాళ్ళే నష్టపోతారు తప్పితే మరొకటి లేదు. అనవసరమైన విషయాన్ని ఎక్కువ ఎత్తుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, అధిక నిధులు, అన్ని వైపుల నుంచి అభివృద్ధి, అన్ని వైపుల నుంచి అభివృద్ధి చేస్తాం, ప్రజలకు మేము జవాబుదారని ప్రధానమంత్రి లేదు భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత మరి ఇంకో రకంగా ప్రత్యేక హోదా చెప్పారు స్పష్టంగా వెంకయ్యనాయుడు గారు. మిగతా రాష్ట్రాలు స్పష్టంగా చెప్పేసి ఉంటే బాగుండేది, స్పష్టంగా చెప్పలేదు. కాదు, ఒక నిమిషం, ఒక పాయింట్ చెప్తాను. ఇన్ని విషయాలు సిద్ధార్థనాథ్ సింగ్ ఇంకొకళ్ళు ఒకసేపు పక్కన పెడదాం. వెంకయ్యనాయుడు ఆయన శాంటిటీ కోసం మనం ఆయన మాట కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్పిన విషయాల్లో అన్ని ప్రస్తావించిన తర్వాత నీతి ఆయోగ్ కి ప్రధాని సూచించారు అధ్యయనం చేయమని. దాని తర్వాత ప్రధాని నిర్ణయం తీసుకుంటారు. ఆథెంటిసిటీ ప్రధానికో ఆర్థిక మంత్రికి మాత్రమే ఉంటుంది చెప్పే అవకాశం కన్క్లూడ్ చేశారు నిన్న ఆయన. అంటే ఒకటి ఉంది, అంటే చిత్తశుద్ధి ఉంది అని దాని అర్థం. ఎంత తీవ్రమైన యొక్క ప్రయత్నం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక హోదా విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తాం, కానీ అది సాధ్యమైతే ఇక్కడే డివిజన్ ఆఫ్ ఒపీనియన్ కావాలా, ప్రత్యేక హోదా అనే పేరు కావాలా,
ఈ మాట్లాడుతున్న రాజకీయ పార్టీలందరికీ ప్రత్యేక హోదా అనేది ఒక చట్టంలో హక్కు, అది విభజన జరిగిన సమయంలో హక్కు కావాలన్నటువంటి అటు రాజకీయ గుర్తిస్తున్నారండి. కాదన్నా, రాజకీయం ఎట్లాగో ఇందులో ఆ రోజు ఎన్నికలకు వెళ్లే ముందు సంస్థలు ఇవాళ ఎన్ని రకాల ప్రతిష్టాత్మకమైన యొక్క సంస్థలను, అదే విధంగా పోలవరం విషయం కానీ మిగతా వాటి విషయంలో కానీ ఎంతటి యొక్క స్పందన ఇవాళ విశాఖపట్నాన్ని కాకినాడని స్మార్ట్ సిటీలుగా ప్రకటించడం కానీ ఏ విధంగా పోలవరం నిర్మాణంలో 100 కోట్లు ఇచ్చారండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. సబ్జెక్టు అన్న ఫైనల్ గా నేను ఒకటి చెప్తున్నా, మీరు ఎన్న కంక్లూడ్ చేశారు వెంకయ్యనాయుడు గారు నీతి ఆయోగ్ సిఫారసు చేశారని, అది అబద్ధాన్ని చెప్తున్నా. ఎందుకనంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఒక ఆర్టీఐలో అడిగితే నీతి ఆయోగ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన రిఫరెన్స్ మాకు ఇవ్వలేదు, మేము దాన్ని అధ్యయనం చేయట్లేదు, అది మాకు సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన 2 పాయింట్లు ఉన్నాయా నిన్న రైజ్ చేసినవి? బిల్లులో పెట్టుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. పాయింట్ నెంబర్ రెండోది, బిల్లు అవసరం లేదంటున్న కాంగ్రెస్ ఇవాళ ప్రైవేట్ బిల్లు పెట్టడం దేనికి? ఎందుకు చెప్తున్నా? నేను చెప్తున్నా, ఇప్పటికీ కేబినెట్ నిర్ణయం ద్వారానే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలైంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 5 ఏళ్లు ఇస్తూ ప్లానింగ్ కమిషన్ ఆదేశిస్తూ కాంగ్రెస్ యూపీఏ కేబినెట్ నిర్ణయం చేసింది మార్చి 1, 2013. కనుక దాంతో సరిపోతుంది. ప్రధానమంత్రి తర్వాత ప్రభుత్వం మారిన వాళ్ళు దాన్ని అమలు చేయాలి. వీళ్ళేమంటున్నారు, ఆ రోజు మీరు చట్టంలో పెట్టలేదని ప్రజల్లో బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. కనుక కాంగ్రెస్ ఏమనుకుంటుంది, ఎస్ మీకు సంపూర్ణ మెజార్టీ లోక్సభలో ఉంది కదా, రాజ్యసభలో మేము మెజార్టీ ఇస్తాం, చట్టంలో పెట్టు, అమలు చేయి అని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దాన్నే చేయమని చెప్పాం. రాజ్యసభలో మీరు ఏం చేశారు, అదే బీజేపీ టీడీపీ అక్కడ చర్చకు రాకుండా దాన్ని కుట్ర చేసి పారిపోయారు. వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. కుట్ర ఏమున్నా సాంప్రదాయకంగా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోడీ ర్యాలీలు ప్రారంభించారు. విజయోత్సవ ర్యాలీలు వికాస్ పర్వ్ కొనసాగుతుంది ఉత్తరప్రదేశ్ లో ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు జీవన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అరుమూరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు. జీవన్ రెడ్డి గారు, 2 ఏళ్ల పాలన ఆశాదీపం, రాష్ట్రాలకు ఏ విధంగా కేంద్ర రాష్ట్ర సహకారం గురించి మాట్లాడారు. తర్వాత ముఖ్యంగా రైతుల గురించి అనేక అంశాలు ఆయన మాట్లాడుతూ మా పాలన ఆశాదీపం, అసలు ప్రతిపక్షాలకు వేలెత్తి చూపించే ఒక్క అవకాశం కూడా మేము ఇవ్వట్లేదు, ఇదే దిశగా మా పాలన కొనసాగుతుంది అని. అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కార్ కానీ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ కానీ వచ్చి 2 ఏళ్ళు అయింది. అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ఏంటంటే గడిచిన 2 ఏళ్ళు మీరు చూసినారు, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మా ప్రభుత్వం లాగా ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరు చేయలేరు. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూస్తూ ఉంటే జన్ధన్ యోజన, భారత్ స్వచ్ఛ భారత్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు 2-3 మినహా ప్రజలు ఏ ఎత్తునైతే ఆలోచించారో, ఏ విధంగా అయితే ఆయన మీద ఆశలు పెట్టుకున్నారో ఆ రీతిన ఆశాజనకంగా మాత్రం లేదు. కానీ ఇప్పుడు చేసిన పాలన అవుతుందో దాన్ని ఈ 2 ఏళ్ల తరపున మేము స్వాగతిస్తాము. కానీ ప్రధానంగా భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలో కరువుతో కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. మేము ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3,000 కోట్ల రూపాయలు అడిగితే 700 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. అట్లా 29 రాష్ట్రాల్లో రైతులు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ప్రధానంగా ఈ భారతదేశంలో ఎక్కువ శాతం రైతులు ఈ విధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలా, అట్లాంటి పాలన కావాలా. రానున్న 3 సంవత్సరాల్లో కొన్ని పద్ధతులను మార్చుకొని ఇంకొన్ని పథకాలను ఇంప్రూవ్ చేసి 29 రాష్ట్రాలకు సరి సమానంగా చాలా బ్రహ్మాండమైన పాలన అందించాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేము ఏదో బ్రహ్మాండం చేసినాం, చెప్పినవన్నీ చేసినాం అనే రీతిలో చెప్పడం మాత్రం తగదు, కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తాం. వేణుగోపాల్ గారు, మీ కామెంట్. మీరు లాస్ట్ చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్వచ్ఛమైన పాలన ఇచ్చామని ఒక మాట చెప్తున్నారు. చాలా సందర్భాల్లో మరి పార్లమెంట్ని కుదిపేసినటువంటి అంశాలు మనం చూసాం. వారు చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ ఇక్కడ ప్రజలకు చేరే దాంట్లో మాత్రం వాస్తవం లేదు. ప్రజలకు చేరటంలో ఇప్పుడు అన్నట్టుగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ రైతుల ఇబ్బందులు అది వర్ణాతీతంగా నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే అది వాళ్ళు ఏ ఆందోళన అంటే రేపు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వం అక్కడ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రైతులు రుణమాఫీ చేస్తానని, మహిళలు రుణమాఫీ చేస్తానని ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకున్నారు. అక్కడ వీరేం చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాకు సఖ్యత ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అది ప్రధానమైనటువంటి మార్గంగా వారు చెప్పారు. కానీ ఇప్పుడు జూపూడి గారు అంటున్నారు తిరుపతి సాక్షిగానే ఆ రోజు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తారన్నటువంటి ప్రభుత్వం
భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎవరు లేదు తప్పని చెప్పడం కాదు, అక్కడ మీరు భాగస్వామ్యంగా ఉండి సాధించడం అనేటువంటిది మీ లక్ష్యం. ఆ దానికోసం ఏ రకంగా మీరు మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని లేకపోతే మీకున్నటువంటి అన్ని తెలివితేటలను ఉపయోగించి చేయాల్సింది, కానీ వాళ్ళు చేయట్లేదని ఇక్కడ వీళ్ళ మీద నెపం నెట్టడం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం వాళ్ళు చేయట్లేదని. మీరు భాగస్వామి ప్రభుత్వమే మీది, ఇరు పార్టీలు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వంలో జరగలేదనేటువంటి ప్రజలు ఏది తీసుకుంటారు? ప్రభుత్వమే చేయట్లేదు, ఈ పార్టీ రెండు పార్టీలకు ప్రభుత్వాలు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి, రైతులకు అన్యాయం చేస్తున్నాయి. ప్రజలకి మీరు అనుకున్నంత ప్రచారంలో ఉన్నటువంటి ఫలాలు ఏమి కూడా ప్రజలకు చేరటం లేదు, ప్రజలు ఆందోళన ఉన్నారు. ఇవాళ జూపిడి గారు వినిపిస్తోందండి? నువ్వు వాళ్ళ కనెక్ట్ చేయమా, వినపడుతున్నాడు. జూపిడి గారు వినిపిస్తోందా నేను మాట్లాడేది? ఋషి గారు మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వండి, ఎందుకంటే నా ముందు టీవీ లేదు, ఇక్కడ సిగ్నల్ చెప్పండి. జూపిడి గారు, రెండేళ్ల ఎన్డీఏ పాలన అంటే మీరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మీ పాలనకి మీరే మార్పులు వేసుకోవడం ఒకటైతే, రాష్ట్రానికి సంబంధించి మాట్లాడే అంశాల విషయంలో ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందా లేదా? అంటే ఈ 2 ఏళ్ల పాలన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో ఈ రాష్ట్రంలో చాలా ముందుందన్న విషయం మీ అందరికీ తెలుసు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు తను పెట్టినటువంటి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు, లేదా నేషనల్ వైడ్ గా బీజేపీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక ఉత్సవ రూపంలో అది వాళ్ళకి సంబంధించినట్టు ఒక సబ్జెక్ట్. అది ఈ రోజు కూడా నిన్న కూడా కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అనేకమైన అంశాలని అంతిమంగా ప్రజల దగ్గరికి చేరువుగా మనం వెళ్ళకపోతే పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది పడతారు. నిరంతరం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి గారి హితబోధని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. అధికారం అనేది ఏదో కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో ఉండే విధంగా రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం అనేది ప్రజల ఆలోచనల మేరకు వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో వీఆర్ ట్రైంగ్ టు రీచ్ ఈవెన్ అన్రీచ్డ్ ఏరియాస్. ఎక్కడెక్కడైతే వెనుకబాటుతనం ఉందో, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడికి ప్రభుత్వం వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. 2 సంవత్సరాల సందర్భంగా బీజేపీ వాళ్ళు ఉత్సవాలు చేసుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ ఉత్సవాల్ని మీరు ఏ విధంగా చేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా స్పెషల్ స్టేటస్కి మీరు సరైనటువంటి నిర్వచనం ఒకవేళ ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పిస్తే చెప్పించండి. వెంకయ్యనాయుడు గారు కాంపిటెంట్ కాదు, నీతి ఆయోగ్ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, ప్రధానమంత్రి హ్యాస్ టు డిసైడ్. ఎస్, వీ డోంట్ మైండ్, ఎవరైనా సరే డిసైడ్ చేసి ఆంధ్రప్రదేశ్కి చెప్పినటువంటి ప్రామిసెస్ని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈ ప్రామిసెస్ అన్ని గాలి వదిలేస్తామంటే ప్రజలు ఉన్నారు మళ్ళీ వచ్చి, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానుండి, ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు అవుతారు. వాళ్ళని మనం మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటే ప్రజలు మనలాంటి వాళ్ళని చాలా మందిని చూశారు గతంలో, ముందు కూడా చూస్తారు. కాబట్టి బీజేపీ ఉత్సవాలు చేసుకోమనండి, నో డౌట్, ఎవరికి అబ్జెక్షన్ లేదు, మేము కూడా ఆహ్వానిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కోరుతుంది. వీఆర్ అకౌంటబుల్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. రైట్. గౌతమ్ గారు, సర్కారు శుష్క వాగ్దానాలు, కాంగ్రెస్ పెద్దలందరూ నిన్న వాళ్ళు కూడా సమావేశం పెట్టి విమర్శించారు. విదేశాంగ విధానం మీద స్పష్టత లేకపోవడం, ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. రిషి గారు, జస్ట్ బ్రీఫ్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడతాం. మనకు హుదూదు చాలా పెను తుఫాన్ వచ్చింది. ప్రధానమంత్రి గారు హుటాహుటిని వచ్చారు, పరామర్శించారు, 1000 కోట్ల రూపాయలు ప్రకటించారు. నిజమే అని నమ్మారంతా. ఎంత ఇచ్చారండి? 500 కోట్లు ఇచ్చారు. అంటే ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రధాని ఇచ్చినటువంటి హామీని ఆంధ్రప్రదేశ్ హుదూద్ తుఫాన్ విషయంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇవ్వాల. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 5,000 కోట్లు 10,000 కోట్లు లాస్ జరిగింది, మాకు ఇవ్వండి అన్నారు. ఏది హుదూద్కి సంబంధించి ₹1 ఇవ్వాల. అంటే దాని మీద నన్ను ప్రశ్నించండి అని ఇవాళ మోడీ గారు అంటున్నారు కదా, మన ఎన్డీఏ అంటున్నారు కదా, కానీ నిఘా పెట్టడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం కదా. రెండోది, ఢిల్లీని మించిన రాజధాని ఇస్తామని చెప్పి నువ్వు అమరావతికి వచ్చి మట్టి నీరు ఇచ్చిపోయారు కదా, ప్రశ్నించవచ్చు కదా, మనం నిలదీయొచ్చు కదా. ఇదే తిరుపతిలో ప్రత్యేక హోదా 10 ఏళ్ళు అమలు చేస్తామని ఇప్పుడు కాదంటున్నారు కదా, నిలదీయొచ్చు కదా. కరువు సంబంధించి నిన్న కాక మన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టికాయలు ఇస్తే కరువు నిధులను రాష్ట్రానికి విడుదల చేయండి, ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారంటే 12,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత కూడా విడుదల చేయాల. ఉపాధి హామీ నిధులు
8,000 కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర పెట్టుకుని విడుదల చేయకపోతే రాష్ట్రాలకి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అయ్యే వలసలు ఉన్నాయి, లక్షల మంది. కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఒక పాయింట్ చెప్పండి. నేను చెప్తున్నా, నా పాయింట్లు అయిపోయినండి. ఇవన్నీ నిలదీసే ప్రధానమంత్రి గారిని ఇవన్నీ కుంభకోణాలు అవినీతి అంశం అనేది మీరు కూడా ప్రతిపక్షాలు కూడా ఒక్క మాట కాంగ్రెస్ హయాంలో అవినీతి ఆరోపణలు వస్తే వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకుంది. వాళ్ళు ఎన్డీఏలో యూపీఏలో భాగస్వామ్య పక్షాల మీద జైలుకి పంపించింది వాళ్ళని. అదే ఎన్డీఏలో ఇదే నరేంద్ర మోడీ గారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇరుక్కుంటే ఎన్డీఏలో ఏమైనా చర్యలు ఉన్నాయా? వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇరుక్కుంటే ఏమైనా చర్యలు ఉన్నాయా? రమణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లో ఫుడ్ సెక్యూరిటీ మీద ఏంటి పీడిఎస్ మీద డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ దాని మీద 36,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తే ఏమైనా చర్యలు ఉన్నాయా? రాజస్థాన్ ముఖ్యమంత్రి మీద ఎవరు మన వసుంధర రాజే గారి మీద ఆరోపణలు వస్తే చర్యలు ఉన్నాయా? మీకు పంకజ్ ముండే మహారాష్ట్రలో 260 కోట్ల రూపాయలు ఒక టెండర్ ఇస్తే అవినీతి జరిగిందని వస్తే ఏమైనా చర్యలు ఉన్నాయా? గుజరాత్ లో 17 నేను చెప్తున్నా ఇవన్నీ ఫ్యాక్ట్స్. అంటే ముఖ్యం ప్రధానమంత్రి గారు ఏంటంటే తన అవినీతిదారులందరినీ కాపాడుకుంటున్నాడు కనుక, తన అవినీతి మంత్రులందరినీ కాపాడుకుంటున్నాడు కనుక ఈవేళ ఎవరు మాకేమున్నాయని అడుగుతున్నారు. జుబుడి గారు చెప్పండి దేశ ప్రజల ముందు. హలో జుబుడి గారు మాట్లాడండి. హలో రిషి గారు, హలో మాట్లాడండి జూపుడి గారు. రిషి గారు, ఇక్కడ అవినీతి మీద అవినీతి భాగోతాల మీద చిట్టాలు ఇప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ 125 సంవత్సరాల్లో పరిపాలించిన ఈ దేశాన్ని ఏం చేసిందో అందరికీ తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా అవినీతి మీద చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందని ఓటు ఉన్నట్టు అది చేతగానటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ చేసినటువంటి ఒక పెద్ద కుట్రది. దేశంలో ఎవరెవరు ఏం చేశారో తెలియదు. చాలా పెద్ద చర్చ అవుతుంది. ప్రచారానికి ప్రసార మాధ్యమాల్లో మీరు కనిపించడానికి ఇచ్చిన ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో ఇవ్వట్లేదు, అక్కడ మాత్రం కనిపించడం ఒక సీరియస్ కమెంట్ చేసింది కాంగ్రెస్. దీని చెప్పి కంక్లూడ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇవాళ చూపించాలంటే సంవత్సరాలలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఎక్కడ లక్షల కోట్లు చెప్పమని వాళ్ళ యొక్క నాయకులు ఎన్ని అబద్ధాలు, ఊరికి ఒక అబద్ధాల ప్రచారం. మేము ఒప్పుకుందాం. దేంట్లో అవినీతి లేదో చెప్పండి. బొగ్గులో కుంభకోణం, వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్స్ లో కుంభకోణం, తర్వాత జలాంతర్గాంలో కుంభకోణం, యూరియాలో కుంభకోణం, చక్కెరలో కుంభకోణం, అనేక మాకు 2 ఏళ్లైంది జైల్లో పెట్టండి. బ్రదర్ మీరు చెప్పినప్పుడు నేను చెప్పాను, మీరు 2 ఏళ్లైంది కదా గవర్నమెంట్ వచ్చి జైల్లో పెట్టండి. మీరు మాత్రం ఏం చేసి 10 ఏళ్లలో ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు మా యొక్క ఉద్దేశం కాదు. చాలా విషయాలలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నాయి చాలా విషయాలు. లేకపోతే మిగతా మీరు చెప్పిన యొక్క మధ్యప్రదేశ్ లో వ్యవహారం కానీ మిగతా కానీ అన్ని సుప్రీంకోర్టు ఇది చేస్తున్నాయి. ఒక్కటే ఇక్కడ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా నేను చెప్పాను, మాది పేదల ప్రభుత్వం. ఇవాళ కోట్లాది మంది పేద ప్రజలను ఇవాళ ప్రభుత్వంతోనే అనుసంధానం చేసి ఇవాళ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు ఇవాళ ప్రారంభం కాబోతోంది. 3 రోజులు మహానాడులో అనేక తీర్మానాలు తెలంగాణ రాష్ట్రానికి కొన్ని, అటు ఆంధ్రప్రదేశ్ పార్టీ వైపున కొన్ని, ఉమ్మడిగా కొన్ని పెట్టబోతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు మీద కూడా ప్రత్యేక తీర్మానం కొద్దిసేపట్లో పెట్టబోతున్నాం అని చెప్తున్నారు. ఈ అంశాల మీద రేపటి లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ జూపుడి గారు అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.